యూనిఫామ్ ధరించాలని కలలు కంటున్న వేలాది మంది యువతలో నిరాశ పెరుగుతోందా? తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసనలు చేస్తున్న అభ్యర్థుల ఆవేదనకు సమాధానం దొరుకుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా విజయనగరం కోట వద్దతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీస్ ఉద్యోగార్థులు పోస్టులు పెంచండి, యువతకు అవకాశమివ్వండి అంటూ శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. అయితే అభ్యర్థుల వాదన ప్రకారం ఇప్పటి వరకు తమ వినతులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈరోజు కోట జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి తమ వినతిని అధికారులకు అందించాలని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. అయితే ఆ ర్యాలీకి అనుమతి లభించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మేము రాళ్లు విసరడం లేదు, మేము రోడ్లు ధ్వంసం చేయడం లేదు, మేము ఎవరికీ వ్యతిరేకంగా పోరాడటం లేదు. మా భవిష్యత్తు కోసం, మా కుటుంబాల కోసం, మా ఉద్యోగ అవకాశాల కోసం మాత్రమే శాంతియుతంగా మా గొంతు వినిపించుకోవాలనుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్ చేస్తున్న యువతకు ఇది కేవలం ఒక నోటిఫికేషన్ కాదు, ఒక కుటుంబం ఆశే, ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి కష్టం, ఒక యువకుడి భవిష్యత్తు. ఉదయం గ్రౌండ్లో పరుగులు, మధ్యాహ్న లైబ్రరీలో చదువు, రాత్రి వరకు ప్రిపరేషన్. ఇదే మా జీవితం. మాకు ప్రత్యేక సౌకర్యాల అవసరం లేదు, కష్టపడి పోటీ పడే అవకాశం మాత్రమే కావాలి అని అభ్యర్థులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. యువత వినతిని ప్రభుత్వం వింటుందా? పోలీస్ నియామకాలపై మరిన్ని అవకాశాలు కల్పిస్తుందా? శాంతియుతంగా తమ మాట చెప్పాలనుకుంటున్న యువతకు అవకాశం దొరుకుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మా డిమాండ్ ఒక్కటే, యువతకు అవకాశం ఇవ్వండి, మా భవిష్యత్తుకు న్యాయం చేయండి.